నమస్తే పీఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్. నగరంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ప్రకాశం భవనంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలుగు జాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని టి లలితాబాయ్, గిరిజన నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాల వల్ల ఏ విధంగా గిరిజనులకి నష్టం జరుగుతూ ఉన్నాయో అన్ని కూడా చూసిన తర్వాత బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఎట్లా అవుతుంది, అలాగే ఇండిపెండెన్స్ కోసం కూడా ఇష్టంగా జరుగుతూ ఉంది, అప్పుడు పోరాటం జరుగుతూ ఉంది. ఆ సమయంలో కూడా ఈ రెండో విషయాలు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆర్మ్డ్ స్ట్రగల్ అంటే బ్రిటిష్ తో ఆర్మ్డ్ స్ట్రగల్ చేసి చాలా తక్కువ మంది ఉన్నారు ఆ సమయంలో. ఎక్కువ మంది గాంధీ గారు ఫాలోవర్స్ ఉండడం వల్ల ట్రూత్ నాన్ వైలెన్స్ అందరికీ తెలుసు, సత్య అహింస అలా చాలా మంది పోరాడడానికి ప్రయత్నం చేశారు. కానీ బ్రిటిష్ తో ఎప్పుడైనా ఆర్మ్స్ తో స్ట్రగల్ అంటే ఆ సమయంలో బ్రిటిష్ దగ్గర ఎన్నో మోడర్న్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి కానీ ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఎన్నో ఏ విధంగా కష్టపడి గిరిజన ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకి, గిరిజన కుటుంబాలకి ఏ విధంగా అన్ని విధంగా సహకరించాలి, అన్ని విధంగా ఆడుకోవాలి అన్ని కూడా చర్చించాల్సిన కూడా అవసరం ఉంది. సో ఈ రెండు విషయాల గురించి కూడా ఈరోజు నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని విషయాలు కూడా మన దృష్టిలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా స్థాయిలో అలాగే క్షేత్ర స్థాయిలో ఐటీడీఏ సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, రోడ్స్ కానీ, మంచి నీళ్ళ సౌకర్యాలు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇటువంటి కూడా అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండో విషయాలు ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మన కష్టపడి పని చేయాలి. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఆరోగ్యం అలాగే విద్య, ఈ రెండో కార్యక్రమాలు ఎప్పటికెప్పుడు జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో రివ్యూ చేసుకుంటూ
లిటరసీ రేట్ ఇంప్రూవ్ కావాలి, ప్రైమరీ స్కూల్లో పిల్లలు అందరూ స్కూల్కి రావాలి, అలాగే క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్స్ కానీ పిఎస్సిలో డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్స్ కానీ అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో గతంలో చేసే ఎక్స్పీరియన్స్ బట్టి చాలామంది సరైన టైంలో ఆరోగ్యం సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎన్నో వ్యాధులతో గురవుతున్నారు, సఫర్ అవుతున్నారు. అన్నీ కూడా ఈరోజు ఈ జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి గుర్తించాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ పరంగా అలాగే ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో, మిగతా అన్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సహకారంతో, మిగతా అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా మన జిల్లాలో అందరూ కష్టపడి పనిచేస్తాము. ఇక్కడ ఉన్న గిరిజన కుటుంబాల సమస్యలు అలాగే వాళ్ళ తరఫున గిరిజన నాయకులు కూడా సమస్యలు మన దగ్గర తీసుకువస్తారు. అది చర్చించి మన జిల్లాలో కూడా గిరిజన కుటుంబాలకి న్యాయం జరగాలి, మేలు జరగాలి ఆ ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా 2వ డివిజన్ కేశవరాజుకుంటలో ప్రకాశం జిల్లా వంగవీటి సేవా సమితి అధ్యక్షులు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహనరంగ కృషి చేశారని నాయకులు అన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని, అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్ మలకా రమేష్ రాయిని, రాయపాటి అరుణ, జనసేన నాయకులు మేడిశెట్టి సుబ్బారావు, రావూరి బుజ్జి, వైసీపీ నాయకులు జ్యోతి ప్రసాద్, ఎం సురేష్, రాయపాటి అంజయ్య, కేశవరాజుకుంట ప్రెసిడెంట్ నన్నా నాగరాజు, పత్తిపాటి బ్రహ్మచారి, బొల్లేపల్లి వంశీకృష్ణ, నూకల సిద్ధయ్య నాయుడు, ఉమ్మడి పండరి నాయుడు, శెట్టి కిషోర్, జల్లిపల్లి కొండమ్మ, జూటూరి గోవిందమ్మ, మల్లేపల్లి సుభాషిణి, గాదె అంజమ్మ, వంగవీటి రంగ అభిమానులు, వంగవీటి రాధ అనుచరులు పాల్గొన్నారు. మా ఊరి దేవుడు మనసున్న మారాజు, పేదింటి బంధువు వంగవీటి రంగన్న, మా తోడై నిలిచాడు, మాకై పోరాడాడు, నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న. సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం వీళ్ళు మోహను రంగన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న.
శాసనం చూపుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం ప్రేమించే నిండుగుణం పేదోడి ప్రాణధనం ప్రజల కొరకు ఏ పోరునైనా ఎదురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపీ కృష్ణ నాయుడు సత్తా తమ్మును చూడు వంగవీటి రంగన్న నాగభయమెరగని మనగాడు కత్తి కన్న బలె పదులు ఉన్నడు తిరుమల గోపీ కృష్ణ నాయుడు వంగవీటి రంగన్న నాగతల వంచని యమటేరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగవీటి రంగన్న నాగా కదిలెను సైనికుడు దండాలయ్య వంగవీటి మోహను రంగన్న మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న దండాలయ్య వంగవీటి మోహను రంగన్న మా గుండె గూటిలోన కొలువున్నావు రంగన్న గర్జించే సింహం నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ గారి 74వ జయంతి సందర్భంగా మన నూకల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో కేసరాకుంటలో కేక్ కటింగు మరియు అల్పాహారం మీద ఏర్పాటు చేయడం జరిగింది. వంగవీటి మోహన్ అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, అన్ని కులాల వారికి సమానంగా కలుపుకుపోయి అందరికీ విజయం సాధించే విధంగా ఆయన అడుగులేశాడు. మన టైం బాగాలేక మన కర్మ కొద్దీ ఆయన్ని బలి తీసుకున్నారు. ఆయన ఈరోజు ఉండుంటే పేదలకు న్యాయం జరిగేదే. అంబేద్కర్ ఆశయాలను పుణిగిపుచ్చుకున్న మరియు రంగగారి ఆశయాలను పుణిగిపుచ్చుకున్న ఈరోజు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు. రాబో కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదలకు న్యాయం జరిగే విధంగా జనసేన తోడ్పడుతుంది. ఈ విధంగా ఈరోజు ఇక్కడ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి సందర్భాన వంగవీటి సేవా సమితి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో కేశవరాజుకుంట 2వ డివిజన్ ఒంగోలు పట్టణం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్ గారికి, కాపు సంఘం జిల్లా అధ్యక్షులు రాయన్ రమేష్ గారికి, అలాగే జనసేన జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణా కుమార్ గారికి, అలాగే వంగవీటి అభిమానులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా సోదరులకి, మిగతా రంగావారి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. రాష్ట్రంలో అత్యంత కొద్ది మంది ప్రభావితమైన నాయకుల్లో గుర్తుంచుకోదగ్గ ప్రముఖమైన పేరు వంగవీటి రంగా గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఎంతో మందిని యువతను ప్రభావితం చేసి రాజకీయాల వైపు మళ్లించిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఎప్పటికీ యువత గుండెల్లో ఉంటారు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే చెందిన వ్యక్తిగా అప్పట్లో ఉన్మాదంగా ఉన్న కుల మీడియా ఆయన్ని అలా క్రియేట్ చేసింది. కానీ ఆయన పేదల నాయకుడు. పేదల గురించి, పేదల ఇళ్ల పట్టాల గురించి నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనే ఆయన ప్రత్యర్థులు చంపారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఉన్నది 7 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు అయినా 3 ఏళ్ల పదవీ కాలం అయినప్పటికీ 3 తరాలు గుర్తుంచుకున్న నాయకుడు ఆయన. ఇప్పటికీ బెజవాడ అంటే దుర్గం తర్వాత గుర్తించేది వంగవీటి మోహన్ రంగా గారి పేరే. ఆయన స్మృతులు ఎప్పటికీ మనలో ఉండాలి. ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతమందో యువకులు నిజాయితీగా రాజకీయాల్లోకి రావాలి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తునివ్వాలని మనందరం కోరుకుందాం. ఆయన ఆదర్శంగా తీసుకుని వచ్చిన నాయకుల్ని మనం అవినీతి ప్రలోభాలకు లోబడకుండా గెలిపించుకొని మనం ముందుండి నడిపించుకుందాం. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్
బ్లడ్ దొరక్క చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం మేము ఎవ్రీడే ఫోన్లు వస్తూ ఉన్నాయి, మేము బ్లడ్ సప్లై ఇస్తున్నాం. ప్లస్ ప్రకాష్ గారు వాళ్ళ శాయశక్తుల కొద్దీ వాళ్ళు కృషి చేస్తూ అందరికి బ్లడ్ ఇప్పిస్తున్నారు. కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి యూత్ కొంచెం ముందుకొచ్చి బ్లడ్ ఇస్తే కానీ ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయలేము. ప్లస్ అందుకోసం అని చెప్పి ఈరోజు గట్టిగా నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఈ యొక్క బ్లడ్ మీద కొందరికి చాలామందికి అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే మేము ఇదైపోతాము, తగ్గిపోతాము, ఇదైపోతాము. కానీ అటువంటి అపోహలు అనేది అసలు దీంట్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా వచ్చిన వారు కూడా తగ్గితే వ్యాక్సిన్ వేసుకున్న ఒక 15 days తర్వాత బ్లడ్ ఇవ్వడానికి అర్హులే, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో మానవుని యొక్క బాడీలో ప్రతి ఒక్కదానికి ఒక రెమెడీ ఉంది. ప్రతి దానికి ఆల్టర్నేటివ్ ఐరన్ రాడ్లో ఒకటి పైపులు ట్యూబ్లు అన్నీ తయారు చేశారు. ఒక్క బ్లడ్కి మటుకు ఆల్టర్నేషన్ లేదు. ఎందుకంటే ఒక మనిషి ఇస్తేనే మరలా మనిషికి ఇదేది, ఒక మనిషి నుండి ఉత్పత్తి అయ్యేది. కాబట్టి దయచేసి ఇంకా కొందరు యూత్ ఈ యొక్క క్యాంపులు ఇటువంటి ఇంకా నిర్వహించి రెడ్ క్రాస్ సొసైటీకి కానీ ఇంకా బయట క్యాంప్స్ చేసి డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక అద్భుతమైన కార్యం. మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ అనేది చరిత్ర చదివేటప్పుడు మనం చూసాం, విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచం ఈ కరోనా వ్యాధితో అట్టుడికి పోతుంటే థామస్ లాంటి కొంతమంది మహనీయులు వాళ్ళ వంతు సేవ చేస్తున్నారు. ఇక్కడ థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మరి ఇంత చిన్న వయసులో అతగాడికి ఇంత సర్వీస్ చేసేటువంటి ఉన్నతమైన ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పరుగు ప్రయాణంలో జీవన విధానంలో ఆర్థిక సమస్యలు కొట్టాడుతున్న ఈ సమాజంలో ఒక వ్యక్తి అహర్నిశలు ప్రజాసేవ, పేదవాళ్ళ సేవ చేస్తూ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. నేను దానికి నిజంగా గర్విస్తున్నాను. అలాగే మా బ్రదర్ ప్రకాష్ ఒకనొకప్పుడు మంచి వృత్తిలో రైజులో ఉన్న వ్యక్తి, అడ్వకేట్గా. అలాగే తను నాతో పాటు ఈ జీవనంలో 30 సంవత్సరాల నుంచి ప్రయాణం చేశాడు. అతగాడు మనసు ఎప్పుడు కూడా ఏదో చేయాలి అనే తపన. ఒక రకంగా ఈ రెడ్ క్రాస్ అతన్ని ఫుల్ బ్లోజం తెచ్చిందనే చెప్పాలి. ఇకపోతే ఇక్కడ బ్లడ్ ఇస్తున్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి యువతికి, తమ్ముడికి, అన్నకి, అందరికీ థామస్ గారిని మేము ఆ రెడ్ క్రాస్ తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రక్తం అవసరం అనేది ఏమాత్రం తగ్గలేదు. సర్జరీలు జరుగుతున్నాయి, డెలివరీసు, అలాగే సిజేరియన్ ఆపరేషన్స్, అలాగే యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కామన్గా జరిగిపోతూ ఉన్నాయి. అయితే రక్తదానం ఇచ్చేవాళ్ళు సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ముఖ్యంగా మా లాంటి ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు విద్యార్థులపైన ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలన్నీ మూసుకుపోయాయో మాకు రక్త నిల్వల కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే రక్తం అవసరం మాత్రం తగ్గలేదు, నిల్వలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో ఆపరేషన్లు పోస్ట్పోన్ చేసుకునేటువంటి పరిస్థితి, అలాగే వేరే చోటకి వెళ్లాల్సిన పరిస్థితి, లేకపోతే మరణం, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంది. కాబట్టి దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, యువకులకు ఏమాత్రం భయం లేకుండా మీరు మరో ప్రాణాన్ని కాపాడుతున్నామనే సంతోషంతో వచ్చి రక్తదానం చేయండి. రక్తదానం చేసినందువల్ల అప్పుడే మా మిత్రుడు దాస్ గారు చెప్పారు, ఎంతో ఉపయోగం ఆ రక్తదానం చేయడం వలన. మీకు ఆరోగ్యానికి మంచిది. మీకు బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఇవన్నీ కూడా దూరంగా ఉండడానికి ఈ రక్తదానం అనేది కంటిన్యూస్గా ఎవ్రీ 3 months 4 months ఒకసారి వచ్చి రక్తాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీరు మన రక్తాన్ని రీప్లేస్ చేయలేం, ఇంకొక వస్తువుతో మనం రీప్లేస్ చేయగలిగితే పర్లేదు. రక్తాన్ని ప్రముఖ కవి బంగాయలపాటి రామకృష్ణ మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అని భక్తులు అన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహిళా అభ్యుదయ సమితి కార్యాలయంలో కళా మిత్ర మండలి, జాతీయ లోకిలి మరియు నరసం ఆధ్వర్యంలో బంగాయలపాటి రామకృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈదర హరిబాబు మాట్లాడుతూ వంకాయలపాటి రామకృష్ణ ఎన్టీఆర్ కళా పరిషత్కు చేసిన సేవలు తాను జీవితంలో మర్చిపోలేనని, రామకృష్ణ లాంటి సాహితీవేత్తలు సమాజానికి మర్చిపోలేని చారిత్రక గుర్తులని అన్నారు. శ్రీ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ వినయం, విద్వత్తు, వ్యాఖ్యానం, విజ్ఞానం కలబోసిన అద్భుతమైన వ్యక్తిత్వం రామకృష్ణదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి తమ్మిశెట్టి రమాదేవి,
నరసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింహాద్రి జ్యోతిర్మయ్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాస్, కుర్రా ప్రసాద్ బాబు, నోకతోటి రవికుమార్, మిడసల మల్లికార్జునరావు చిత్రపటానికి దండ వేసి పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. కళామిత్ర మండలి కానీ, నరసం కానీ, నాగభైరవ సాహిత్య పీఠం కానీ, ఇంకా ఇతర సంస్థలు కానీ ఎవరైనా సరే ఒక సభ ఏర్పాటు చేస్తే ఆయన లేకుండా సభ జరిగేది కాదు. అంతేకాదు ఆయన తన వ్యాఖ్యానంతో అందరినీ కూడా ఆకర్షించేవాడు. అది ఒక కంచు కంఠంలాగా ఆయన చాలా అద్భుతంగా వ్యాఖ్యానం చేసేవాడు. ఆయన లేకపోవటం అనేటువంటిది ప్రకాశం జిల్లా కళారంగానికే చాలా తీరని లోటు అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అలాంటి అందరికీ ఆత్మీయుడు రామకృష్ణ మరణం అందరినీ కూడా కలచివేసింది. ఈరోజే పెద్ద కర్మ అక్కడ. అందుకని ఈరోజు ఇక్కడ కళామిత్ర మండలి నరసం ఆధ్వర్యంలో ఈ సభను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వారందరికీ కూడా వంకాయలపాటి రామకృష్ణ రచయిత, కవి, తర్వాత వ్యాఖ్యాత, ఇంకా అతనిలో బహుముఖమైనటువంటి ఎన్నో ప్రజ్ఞలు ఉన్నాయి. అంతేకాకుండా ముగ్గురు ఆడపిల్లలకి చక్కగా చదివించి వ్యక్తిగతంగా కూడా తను ఒక మంచి తండ్రిగా కూడా నిలబడ్డాడు. ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి తండ్రి, ఒక మంచి రచయిత, ఒక మంచి వ్యాఖ్యాత, ఇలా ఎన్నో లక్షణాలున్న అతను ఒక రకంగా చెప్పడం వినయం, విద్వత్తు రెండూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిత్వం ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రామకృష్ణ లేనటువంటి లోటుని మళ్ళీ పూడ్చుకోలేము అనేటువంటిది అందులో ఎంత సందేహం లేదు. అటువంటి రామకృష్ణ, సొంత తమ్ముళ్ళు లాంటి రామకృష్ణ వెళ్ళిపోవటం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం మేము సాహిత్య లోకం అంతా కూడా. అందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకో తెలియదు తను ఇంకా మరణించాడంటే మేము నమ్మలేకుండా ఉన్నాం. ఆ కుటుంబానికి ఖచ్చితంగా తోడుగా నిలబడతామని, అలాగే అతని మరణానికి నమ్మలేని ఈ నిజాన్ని జీర్ణం చేసి మండలిలో ఒక వ్యాఖ్యాతగాను ఉంటూ, అంటే భార్యని కూడా ముగ్గురు ఆడపిల్లల్ని చదివించడమే కాకుండా భార్యని కూడా సమానంగా ఎంఏ చేయించాడు. మా ఇంట్లో ఉండగానే అందరినీ కూడా సమానంగా చూస్తూ ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, అట్లాగే ఇక్కడ ఉన్న కళామిత్ర బృందానికి అందరికి కూడా తలలో నాలుకలా ఈరోజు ఇంతమంది బాధపడుతున్నారంటే నిజంగా చాలా బాధాకరం. ఇంత తక్కువ వయసులోనే దేవుడు తీసుకెళ్ళడం, మంచోళ్ళని దేవుడు ఉంచడనే దానికి ఇదే నిదర్శనం. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆ ఫ్యామిలీకి ఈ కళామిత్ర మండలి కాకుండా మేము కూడా అండగా ఉంటామని త్వరలోనే అరుణక్క, అంకమరావు గారు మేము కూడా ఒకసారి వెళ్ళి ఆ ఫ్యామిలీని మా ఫ్యామిలీతో మాట్లాడేసి వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా కానీ మేము చేయటానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే హార్దికంగా అన్ని వేళల్లో ఆదుకున్నటువంటి వ్యక్తి. ఒంగోలు సాహిత్య రంగాన్ని ఒక మలుపు తిప్పటంలో నాతో పాటు సహకరించినటువంటి వాళ్ళల్లో రామకృష్ణ అంటే ఈరోజు ఒంగోలు సాహిత్యం ఒక్క అంకమరావు వల్ల, ఒక్క అరుణ వల్ల కాదు. అలాగా ఒంగోలు సాహిత్యాన్ని అనేక రకాల కార్యక్రమాలలో తన ప్రకాశిని పెడితే నోకతోటి రవికుమార్ గారు, నేను, నందనవనం శివకుమార్ గారు, కప్పగంతుల మధుసూదన్ గారు, రామకృష్ణ ఉన్నాం. అట్లాగే నరసం పెడితే నరసంలో మరి తన పని అంటూ, తన పాత్ర అంటూ పోషించాడు. అట్లాగే కళామిత్ర మండలి ఈరోజు 13 రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకుంటుందంటే దాంట్లో కూడా రామకృష్ణ పాత్ర ఉంది. అలాగా ప్రతి విషయంలో వెన్నంటి ఉండి అన్నింటినీ భుజానేసుకొని అనర్గళమైనటువంటి తన వాగ్దాటితో మంత్రముగ్ధుల్ని చేసేటువంటి వాడు ఎదుటి వాళ్ళను. అంతటి గొప్ప వాగ్దాటి, విద్వత్తు, వినయ సంపన్నుడు. ఒకటి అతనిలో ఉన్నది లేదని చెప్పడానికి లేదు. సాహితీవేత్తగా, కవిగా, రచయితగా నాతో పాటు అనేక యూనివర్సిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చి గొప్పగా అందరి చేత శభాష్ అని అనిపించుకున్నటువంటి రామకృష్ణ ఈరోజు లేడు అని అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. అతడు ఎక్కడ ఉన్నా సరే అతని ఆత్మకు స్థానిక రామ్నగర్లో ఎం రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. నాయకులు మాట్లాడుతూ జన నేతగా పేరు తెచ్చుకున్న రంగా చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. కాపుల ఐక్యత
వర్ధిల్లాలి కాపుల ఐక్యత. రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాం. రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాం. రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాం. రంగా గారి ఆశయాలను కొనసాగిస్తాం. మన ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున మన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ జయంతి వేడుకలకు రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, వారి అడుగుదాడుల్లో నడవాలని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి రంగా గారిని మరొక్కసారి స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా జరుగుతున్నాయి, నలుమూలలా జరుగుతున్నాయని, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ప్రతి గ్రామంలో జరిగేలా ఈరోజు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, వారి అడుగుదాడల్లో మేము నడవాలని ముందుకు రంగా గారి అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఆశాజ్యోతి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కొరకు తన జీవితాంతం పోరాడిన యోధుడు వంగవీటి మోహన రంగా 74వ జయంతి సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రంగా గారు కేవలం కాపు జాతికి చెందిన వ్యక్తి కాదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు తన జీవిత చివరి క్షణం వరకు పోరాడబట్టే 74 సంవత్సరాలు గడిచినా కానీ ఆయన గురించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కూడా జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున మన నాయకుడిగా, జాతి నిర్దేశకుడిగా, అందరికీ ఆదర్శప్రాయాలుగా ముందుకు కొనసాగుతున్నందుకు నా పోరాటాల బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి సందర్భంగా రామ్నగర్లో ఉన్నటువంటి కాంస్య విగ్రహానికి కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆశాజ్యోతి అయినటువంటి రంగన్న గారి ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ, పేదలు సంతోషంగా ఉండాలన్నటువంటి దృక్పథం ఏదైతే ఉందో, అందరం కూడా ఆయన అడుగుజాడల్లో ముందుగా ఉండి నడవాలని చెప్పి కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా రంగా గారి ఆశయాలని మా నాయకుడు ఏదైతే ఉన్నో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేమందరం కూడా ఆయనకు వెన్నందంటుగా ఉండి మేము ముందుకెళ్తాం. బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 74వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి రాధా గారు రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీలో ఇంకా ముందు మంచి మార్గంలో నడవాలని, ఆయనకి ఎప్పుడు మేము అండదండలుగా ఉంటామని, రంగా గారి ఆశయాలను బలంగా జనాల్లోకి అందరికీ నమస్కారం అండి. నా పేరు అయినపతిని గోపీకృష్ణ. ఈరోజు మన రామ్నగర్ 3వ లైన్ దగ్గర ఉన్న మన వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద 74వ జయంతి సందర్భంగా ఆయనకి పూల మాలలు వేసి ఇవాళ సత్కరించడం జరిగింది. ఆయన ఆశయాలు అన్నీ కూడా ప్రజల్లో ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటాయి. కాపు సంఘం అయితే ఏంటి, పేద బలహీన వర్గాలు అయితే ఏంటి, అందరికీ కూడా ఒక దేవుడిలాగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ జనం ఎవరు కూడా మర్చిపోకుండా ఈ రోజుకి కూడా ఆయన జయంతి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అందరం వచ్చి పూలమాలలు వేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. జిల్లా కలెక్టర్. నగరంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు. ఈ వార్త సమాప్తం. నమస్కారం.